ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంక్షోభాల పరిష్కారానికి వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజులలో ఇప్పటికీ వివిధ రంగాల్లో విరక్తి చెందినటువంటి వాళ్ళకి వ్యవసాయం ఒక ఊతం కావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం వస్తు మార్పిడికి కూడా ఉపయోగపడుతుంది. ఒక రకం పంట మనం ఇచ్చి ఇంకొక రకం పంట తీసుకోవడం. ఒకప్పుడు మన తాత ముత్తాతల నాటి కాలంలో అదే ఉండేది. బియ్యం ఇచ్చి మినుములు తీసుకుంటారు, మినుములు ఇచ్చి పెసలు తీసుకుంటారు. ఇట్లా ఆ ఎక్స్చేంజ్ అవ్వటం వలన అప్పట్లో మనం అంతా పోను, మిగతాది మాత్రమే ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు అమ్మేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు పండ్లు ఎక్కువగా విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. మనం మన దేశానికి దిగుమతులు తగ్గించుకోవాలి, అమెరికా లాంటి దెబ్బ కొట్టాలి, యూరోప్ దేశాలకి దెబ్బ కొట్టాలంటే పాడి పంట ఈ రెండు సమృద్ధిగా మనం చేసుకోగలిగితే విదేశాల నుండి దిగుమతి కంట్రోల్ అవుతుంది. అవి కంట్రోల్ అయితే అమెరికా లాంటి వాడికి ఉచ్చబడుతుంది. ఎందుకంటే వాడు చేయాల్సింది ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, పాల ఉత్పత్తులు మన మీదకి ఎందుకు రుద్దాం అనుకుంటున్నాడు. మనం ఈ మధ్యకాలంలో గేదెలు పెంచడం మానేసాం, ఆవులు పెంచడం మానేసాం. దాని కారణంగా మనకి పాల కొరత ఏర్పడుతుంది. దానివల్ల కృత్రిమ పాలు సృష్టించే వాళ్ళు కూడా తయారయ్యారు. అమెరికా దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. ఈ పాడిని ఎవరు చేస్తారు ఎక్కువ? వాళ్ళకి అక్కడ ఫార్మ్స్ ఉంటాయి, అంటే పెద్ద పెద్ద సంస్థలు నడుపుతాయి. ఇక్కడ మనకి వ్యక్తులు నడుపుతారు, మన రైతులు తీసుకెళ్తారు. రైతులు ఇప్పుడు గడ్డి దొరక్క చేయట్లేదు. గడ్డి ఎందుకు దొరకట్లేదు? పంటలు పండక చేయట్లేదు. పంటలు ఎందుకు పండట్లేదు? పెట్టుబడి పెట్టేవాళ్ళు లేక సఫర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద సీరియస్గా చేస్తే భారీ మార్పులు సాధ్యమవుతుంది. కాకపోతే ప్రభుత్వాలు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాయి.